అందరికీ సండే వచ్చేసింది కదా, మళ్ళీ ఇంకొక స్టోరీలో నేను మీ ముందుకు వచ్చేసాను. అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు ఉంటాడంట. ఆ రైతుకి ఒక కూతురు ఉంటాడంట. ఆ కూతురికి పిల్లని నగలు తాగడానికి పట్టణానికి వెళ్తాడంట. అడవి దాని నుంచి వస్తుంటే ఒక రాక్షసుడు ఎదురవుతాడంట. ఎదురయ్యేసరికి నాకు బాగా ఆకలిస్తుంది, నేను తినేస్తాను నిన్ను అంటాడంట. అయ్యా రాక్షసుడా, నా కూతురు పెళ్ళి, నేను తనకి నగలు ఇచ్చి వస్తాను అంటాడంట. అని వెళ్ళి వాళ్ళ ఊరికి తన భార్యకి నగలు ఇచ్చేసి వస్తాడంట. నా కూతురు పెళ్ళి గ్రాండ్ చేయి అంటాడంట. అది కొడుకు చాట్ నుంచి మొత్తం వింటాడంట. విని ఎమ్మటెళ్ళి మా నాన్నకి చాలా బాధ్యతలు ఉన్నాయి అని రాక్షసుడి దగ్గరికి వెళ్ళి, మా నాన్నకి చాలా బాధ్యతలు ఉన్నాయి, నన్ను తినేసి, నాకేం బాధ్యతలు లేవు, నన్ను తినేసి అంటాడంట. అయితే తినబోతుంటే మళ్ళీ వాళ్ళ తండ్రి వచ్చి, వద్దు, నా కొడుకు చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి, తనకి చాలా బాధ్యత ఉంది, సో నన్ను తినేసి అంటాడంట. నా కొడుకుని నా మనవాడిని తినేయద్దు, నన్ను తినే, ఎందుకంటే నేను ఎట్లా ముసలి ఉంది కదా, నేను ఎట్లా పోవాల్సింది, సో నన్ను తినే అంటాడంట. ఇప్పుడు కోళ్ళు వచ్చి, నా మామయ్య తినద్దు, నా కొడుకుని తినద్దు, నా భర్తను తినద్దు, వాళ్ళు ముగ్గురు లేకుండా నేను ఉండలే, సో నన్ను తినేసే అంటాడంట. ఇప్పుడు కూతురు వచ్చి, మా అమ్మని తినద్దు, మా నాన్నని తినద్దు, మా తమ్ముడిని తినద్దు, మా తాతయ్యని తినద్దు, నన్ను తినేసే, ఎందుకంటే తప్పంతా నాదే కదా, సో నన్ను తినేసే అంటాడంట. తినేసే తప్పంతా నాదే కదా, మా నాన్నే కదా నా పెళ్ళి కోసమని ఈ దాని నుంచి వచ్చింది, సో నన్ను తినేసే అంటాడంట. అప్పుడు రాక్షసుకి కళ్ళ నిండా నీళ్ళు వస్తూ ఉంటాయంట. మనుషులు ఇట్లా కలిసిమెలిసి ఉంటారా అని చెప్తాడంట అందరికీ. నేను అంతకుముందు రాజుని పిసినాతనంతో పోగరి వేదవులతో నేను ఆటలు ఆడుకునేవాడిని, అందుకని దేవతల వల్ల నేను ఇట్లా అయ్యాను, అందుకని దేవతల వల్ల నేను ఇట్లా అవ్వాను, సో అందుకని ధాన్యాలని డబ్బుల్ని ఇచ్చేసి దీవెనలు ఇచ్చి వెళ్ళిపోతాడంట. అంతే కదా, కంచికి వాళ్ళ ఇంటికి.